మనం భూమి మీద పుడతాం, చేస్తాం. కానీ మనల్ని పుట్టించేది శక్తి మన చేతిలో లేదు. అది ఎవడో దేవుడు అంటారు. మనకు అతీతమైంది కదా! ఒకవేళ అదుంటే మనం చచ్చినా మళ్ళా పుట్టించుకోవచ్చు. కదా! అట్లుంటదనమాట. కానీ మనకు పుట్టించే శక్తి లేదు. అలాగే చావకుండా ఉండే శక్తి లేదు. ఎందుకంటే చంపేవాడు కూడా మనకు అతీతమైనోడు కదా! వాడు చేస్తేనే చస్తాం. ఆ అతీతమైన శక్తి మన చేతిలో ఉంటే మనం చావకుండా కూడా ఉండొచ్చు. మనల్ని మనం పుట్టించుకోవచ్చు చచ్చినా. ఇట్లుంటది. కానీ ఇవి లేవు గదా! ఈ 2 లేవు గదా! ఓహ్! అలానే ఇప్పుడు హెలికాప్టర్ ఉంది. హెలికాప్టర్‌లో కూర్చుంటే అది మనల్ని పైకి తీసుకుపోతది. కానీ మనమే పైకి ఎళ్ళలేము. హెలికాప్టర్‌ని పైకి తీసుకెళ్ళలేము. హెలికాప్టర్ మనల్ని తీసుకెళ్తది. అంటే మనకు అతీతమైనదది. కదా! అది మనల్ని తీసుకెళ్తది. ఆ హెలికాప్టర్ ఎలాంటిదో మనలో కూడా మనకు అతీతమైన శక్తి ఉంటది. దానివల్లే మనం కదలడం, తిరగడం, మాట్లాడడం ఇవన్నీ మనకు అతీతంగా చేస్తాం. ఇదనొకటి నటనంటే. ఇలా చేయాలి నటనంటే. అంటే మనకు అతీతమైన ఆ హెలికాప్టర్‌లో శక్తి ఉంటది చూడు. దాన్ని నువ్వు స్వాధీనం చేసుకో. దాని చేత దాన్ని స్టార్ట్ చేస్తే నువ్వు నటన చేయబడతావు. నువ్వు చేయబడతావు. నువ్వు చేయడం కాదు. నువ్వు చేయొద్దు. మాట్లాడడం కూడా అంతే. కంటెంట్ చెప్పడం అంతే. కెమెరా ముందు మాట్లాడడం అంతే. ఒక నటించడం అంతే అన్నట్టు గుర్తుపెట్టుకో. ఆ హెలికాప్టర్ మనలో అతీతమైనది ఉంటది. దాన్ని నువ్వు చేస్తే దాన్ని స్వాధీనం చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేస్తే అది నిన్ను కంట్రోల్ చేస్తా ఉంటది. అదే నటన అయితది. అది నిన్ను కంట్రోల్ చేస్తా అంటే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మాట్లాడవు. మాట్లాడబడతావు. అది మాట్లాడడం అయితది కెమెరా ముందు గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం బస్సులో పోతా ఉంటాం. బస్సులో కూర్చుంటే బస్సు తిరుగుతా ఉంటే ఏమైద్ది? మనం కూడా తిరుగుతా ఉంటాం. కాకపోతే మనకు తెలవదు మనం ఎలా తిరుగుతాం అనేది. కదా! బస్సు తిరుగుతా ఉంటే మనం తూర్పు దిక్కయితది మన ముఖం. ఎండ పడతది. బస్సు ఉల్టా తిరిగిందనుకో దక్షిణం దిక్కయితది. అప్పుడు మనకు సూర్యుడు వెనక దిక్కయితాడు. బస్సు సైడ్‌కి తిరిగిందనుకో మన ఫేస్ ఉత్తరం దిక్కయితది. ఇట్లా అయితా ఉంటదా? మారుతా ఉంటది కదా! మన ఫేసు బస్సు తిరుగుతా ఉంటే మనం మారుతా ఉంటది దిక్కులు. ఆ విధంగా బస్సు ఎలా అయితే మనల్ని తిరుగుతాంటే మనం మారుతామో అలా మనము మనము కదలిడము మనలో మనము మన మనసు ఇవి తెలిసి చేయడం కాకుండా మనకు అతీతంగా బస్సు లాంటిది ఒకటి మనలో ఉంటుంది. అది జరుగుతా ఉంటే అది తిరుగుతా ఉంటే మనం మారుతూ ఉంటాం. దాన్ని మనం డ్రైవింగ్ చేయాలి. అది మనం చేయొద్దు. సహజంగానే అది డ్రైవ్ అయ్యేలాగా చేయాలన్నమాట. అది నటన అంటే. బస్ కదులుతా అంటే మనం ఎట్లా కదులుతామో మనలో మనకు అతీతమైనది ఒకటి ఉంటుందన్నమాట. అది ష దానిలో మార్పులు వస్తా అంటే మనం మారుతూ ఉంటాం. మనం కావాలని మారం. మనకు తెలియకుండానే మారుతూ ఉంటాం. అది నటన అంటారనమాట. అలా ఆ ట్రిక్ నేర్చుకోవాలి కెమెరా ముందు. ఒక రకంగా కెమెరా ముందు మాట్లాడడం కూడా ఇదే ట్రిక్ ఉపయోగపడుతుంది.